ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుమని దేవుడు మోషేతో ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే దీని సందర్భం ఏంటంటే, దేవుడు తన తేజో మహిమతోటి, తన యొక్క శక్తిని అంతటితోటి, తన యొక్క ప్రభావం అంతటితోటి హోరేబు కొండ మీదకి దిగి వచ్చి దేవుడు మోషేను కొండ మీదకి ఎక్కి రమ్మని చెప్పి, ఆ దేవుడు మోషేతోటి నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుమని దేవునితో చెప్తా ఉన్నాడు. మోషే అలాగే 40 దివారాత్రములు దేవునితోటి నిద్రాహారాలు మానేసి ఆయనతో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండే ఏం జరిగిందంటే, దాని కిందే దేవుని యొక్క కట్టలను, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడవాలి అనేటువంటి ధర్మ విధులు, కట్టడలు, ఆజ్ఞలు అన్నీ కూడా 2 రాతి పలకల మీద దేవుడు మోషేతో రాసి ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మరి దేవుడు మోషేతో నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలను వినగలిగాడు. మరి మనం కూడా మన జీవితాల్లో దేవునితో నిలిచి ఉంటున్నామా? దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు తన రక్షణను మనకి ఇచ్చినప్పుడు మనం ఆ రక్షణలో నిరంతరము నిలిచి ఉంటున్నామా? దేవుని యొద్ద నిలిచి ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనలో చాలా మంది కూడా దేవుని యొద్ద నిలిచి ఉండేటువంటి స్థితిని కలిగి లేము. ఎంతో ఆశతోటి, భక్తితోటి, ప్రేమతోటి భక్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దేవునితో నిలిచి, దేవునితో నివాసం చేయడానికి ప్రారంభిస్తున్నాం. కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే అది లైఫ్ లాంగ్ ఉండట్లేదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధానంలో చిన్న చిన్న కష్టాలకు, నష్టాలకు, బాధలకు, వేదనలకు, సమస్యలకు లొంగిపోయి దేవుని దగ్గర నిలిచి ఉండకుండా వేరే చోటకి ఎక్కడికో వెళ్ళి అక్కడ నిలిచి ఉన్న పాపంలో, శాపంలో, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో నిలిచి ఉంటున్నాము. దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా రాదు. దేవుని దగ్గర నుంచి ఏ ప్రయోజనం కూడా రాదు. అలా కాకుండా మనం దేవుని యొద్దగానే నిలిచి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఆయన యొక్క ధర్మాన్ని మనకు చెప్తాడు. ఆయన యొక్క విధులను మనకు నేర్పిస్తాడు. మనం ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా నడవాలో, ఏ వైపు వెళ్ళాలో మన దిశను, దశను మార్చగలుగుతాడు. ఎప్పుడంటే ఆయన దగ్గర నిలిచి ఉన్నప్పుడు. మరి నిలిచి ఉంటున్నామా? చాలా మంది కొద్దిగా నిలిచి ఉండగానే, కొద్దిగా దేవునిలో బలం పొందుకోగానే వెంటనే ఎగిరి ఎగిరి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. దేవుని దగ్గర స్టడీగా నిలిచి ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుని దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఆ మార్గాలలో గుండా దేవుడు నడిపిస్తాడు. ఎలా ఆ శ్రమల నుంచి విడిపించాలో, ఎలా ఆ బాధల నుంచి తప్పించాలో ఆయన నీతో మాట్లాడతాడు. ఎప్పుడంటే నీవు కేవలం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ ఆయన దగ్గర నిలిచి ఉండేలా చేయునుగాక. ఆమేన్.